స్వాహారం అయితే రాక్షసుడికి వెళ్తుంది. అది మీ ఇష్టం, మీ చేతిలో. ఓం కవిం కవీనామస్తవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభ్యసేదసాధనగుం స్వాహా గణపతైర్నమః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభ్యసేదసాధనగుం స్వాహా గణపతైర్నమః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో స్వాహా గణపతైర్నమః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభ్యసేదసాధనగుం స్వాహా గణపతైర్నమః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభ్యసేదసాధనగుం స్వాహా శ్రీ మహర్షి ఆకృష్ణేన సజావర్తమానే నివేశయన్ అమృతమర్చన్య హిరణ్యేన సవితార దేవో యాతి భువనాని వసన్ స్వాహా సూర్యగ్రహాయ నమః ఆకృష్ణేన సజావర్తమానో నివేశయన్ అమృతమర్చన్య హిరణ్యేన సవితార దేవో యాతి భువనాని వసన్ స్వాహా సూర్యగ్రహాయ నమః ఆకృష్ణకి రావడానికి శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన దేవస్థానం ఆవరణలో జరుపుకుంటున్న శివపార్వతుల కళ్యాణానికి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ గా రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకము. మనందరం సార్కు చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాలి. కింద కూర్చున్నాను కూడా చప్పట్లు కొట్టాలి గట్టిగా. సారు కొన్ని విషయాలు మేము వింటా ఉన్నాము. ఎన్నో ఊర్లలో ఎక్కడెక్కడ అనాథాలకు మంచి మంచి వాళ్ళకు హెల్ప్ చేస్తుంటూ ఎవరికి బాధ వచ్చినా నేను ఉన్నాను అని మన కలవకుర్తి నియోజకవర్గం ఇంకా కొన్ని ఊర్లు అక్కడ తిరుగుతున్నారు. సార్లు ఎట్లాగన్నా మా ఊరు కూడా రప్పించాలి, మా దేవుని దర్శనం చేయించుకోవాలి. ఈ రోజు మేము అందరం చాలా తాపత్రయపడ్డాము. దానికి పెద్దలందరూ సహకరించారు. సార్ మా ఊరికి వచ్చినందుకు, మా దేవస్థానం వచ్చినందుకు, మా టెంపుల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు శివరాత్రి పర్వదినాన ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ గారు సుందరెడ్డి రాఘవేంద్రరెడ్డి గారు మన గ్రామ పంచాయతీకి విచ్చేసి మన శివాలయంలో అడుగుపెట్టిన శుభదినము. మనకు సుందరెడ్డి గారు అంటే విదేశాలలో అమెరికా అక్కడ గ్రీన్ కార్డులో వదులుకొని ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవనే ముఖ్యం, దానికే నేను ఏదైనా కానీ ఎంతకైనా ఏ స్థాయికైనా దిగైనా కానీ ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా అతను తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే బడి అనేది ఊరికి చాలా చాలా తల్లిదండ్రుల కన్నా చాలా ఇంపార్టెంట్. అది కనిపించిన తల్లిదండ్రులను ఒక పద్ధతిలో పెంచేది బడి. దానికి ఒక నీట్నెస్, ఒక శుభ్రత, పరిశుభ్రత, మనిషిని మానసిక విలాసం, ఒక ఉత్తేజం అంటే ఒక నీట్నెస్ ఉన్న మనిషి ఒక ఇంట్లో ఒక టెంపుల్కి వెళ్తుందంటే ఆ ఇంట్లో మాంసారాలు మద్యం అన్ని దూరం పెడతారు. ఒకరోజు అంటే పవిత్రంగా ఉంటారు. అంత పవిత్రంగా ఉన్న దేవాలయాలను గవర్నమెంట్ స్కూల్ అని ఎంచుకున్న సుంకిరెడ్డి గారికి నేను ఇట్లా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అతనికి స్వాగతం చెప్తున్నాను. సార్ మీరు కూడా ఇక్కడ మన స్కూలు మా దేవాలయానికి మీకు నచ్చిన విధంగా మేము ఏదైనా మీ సాయం కోసం మీరు కూడా దానికి అన్యతగా భావించదు సార్. ఎందుకంటే మొదటిసారి వచ్చి నేను ఒక సర్పంచ్ ఇప్పుడు ఏమడిగినా ఇబ్బందికరం కానీ మీరు సేవ చేసే గుణం ఉంది కాబట్టి ధైర్యంగా ఈ మాట అడగగలుగుతున్నాను. మీ నుంచి మేము ఆశిస్తున్న మేధాశించినా కానీ మీ ప్రజాసేవలో భాగంగా మాకు ఏ సేవ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాం. మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం సార్. మా దేవాలయానికి కానీ మా గుడికి మా బడికి కానీ మీరు సహకరించాలండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బాగున్నారా అందరూ? సౌండ్ లేదు, తినలేదు కదా, పొద్దున్న వచ్చి ఒక్కపోద్దు కదా చాలా మంది. కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ దేవాలయంలో ఉన్న ఆర్కపల్లి అమ్మలు, అక్కలు, పెద్దలు, అన్నలు, సర్పంచ్ గారు మరియు దేవాలయ కమిటీ చైర్మన్, మిగతా సభ్యులందరూ, కమిటీ సభ్యులందరికీ కూడా ఇవాళ శివరాత్రి ఆ దేవదేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
శివరాత్రి అంటే చిన్నప్పుడు మేము ఏం చేసేదంటే ఒక్క పొద్దు ఉండాలి, కానీ చాలా మటుకు ఒక్క పొద్దు ఉండకపోయేది, కానీ రాత్రి కూడా జాగ్రత్త చేసేది కదా, అంతే కదా. సో జాగ్రత్త చేసి ఏం చేసేదంటే 12 గంటలకు సినిమా రిలీజ్ అయ్యేది, సినిమాకు అయ్యేది. గుర్తుందా అందరికి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెకండ్ షో పోయి తెల్లారి 4 గంటలకు చాలా అయ్యేది, ఇంకా జాగ్రత్త వదిలినాడు, అంతే కదా. కానీ ఈ స్టేజ్ చూస్తే ఇక్కడ కూడా ఒక మంచి ఆట ఏమైనా నడుస్తుందేమో అనుకున్నా, సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. వెరీ గుడ్. మీ అందరూ కూడా ఏ శివరాత్రి పర్వదినాన మంచిగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేసుకుంటూ, అది దేవాలయ ప్రాంగణంలో మీరందరూ ఇంత బాగా వచ్చినందుకు, మరొకసారి నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. సో ఇవాళ 11:30కి శివపార్వత కళ్యాణం కూడా ఉందంట. మీ అందరూ చాలా అదృష్టవంతులు, కానీ నేను టైం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. వారి యొక్క దేవదేవుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలి. తప్పకుండా సర్పంచ్ గారు అడిగినట్టు మరొకసారి వస్తాను. ఆర్కపల్లి విలేజ్ కి గుడి మరియు బడి ఈ రెండింటి కోసం వస్తాను. వచ్చి విజిట్ చేసినాక తప్పకుండా మా ఫౌండేషన్ నుంచి ఎటువంటి హెల్ప్ అయినా చేయడానికి మేము రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా ఐ విష్ యూ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.